వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనము హౌ టు బికమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇన్ 3 మంత్స్ స్టెప్ బై స్టెప్ అనే కాన్సెప్ట్ మీద మనము నేర్చుకుందాము. అసలు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే 3 మంత్స్ మినిమమ్ 3 మంత్స్‌లో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఎలా అవ్వాలి? అసలు అవ్వచ్చా లేదా? అని చూసినట్టయితే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వటానికి నాకు తెలిసి ఒక 3 మంత్స్ అయితే అవ్వచ్చు. మినిమమ్ 3 మంత్స్ అయితే 3-6 మంత్స్ పట్టిద్ది మామూలుగా. 3 మంత్స్‌లో కూడా మనం ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మన కెరియర్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఎలా అనేది నేను మీకు ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు ఏమేం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? ఎంత టైం కేటాయించాలి? ప్లానింగ్ ఎలా ఉండాలి? ఫౌండేషన్ ఎలా ఉండాలి? ఈ మొత్తము గనుక స్టెప్ బై స్టెప్ ఒక రూట్ మ్యాప్ ఒక రూట్ మ్యాప్ తీసుకొని మనము ఒక రూట్ మ్యాప్ రాసుకొని దాని ప్రకారం ఆ ప్లాన్ ప్రకారం గనక మనం ట్రై చేస్తే ఒక 3 మంత్స్‌లో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మనం తయారయ్యి మనం జాబ్ గూడా కొట్టొచ్చనమాట. అది ఎలా అని చూసినట్టయితే ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఏంటి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ మంత్‌లో చేయాల్సింది బిల్డింగ్ ద ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టాలి ఉదాహరణకి. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఇల్లంటే మన సిమెంట్ ఇటుకలతోనే కడతాం కాబట్టి, ఒక ఇల్లు కట్టాలంటే దానికి నాకు తెలిసి దానికి కూడా 3 స్టెప్సే ఉంటాయి ముఖ్యంగా. ఫస్ట్‌ది ఫౌండేషన్. కింద బేస్ మట్టం అని చెప్పేసి కడతారు ఫౌండేషన్. సెకండ్ వన్ ఏంటంటే బిల్డింగ్ యొక్క గోడలు లేపుతారు. గోడలు లేపేసి థర్డ్ స్టెప్‌లో పైన స్లాబ్ ఏస్తారు. 99% ఇల్లు అయిపోయినట్టే అనమాట. ముఖ్యంగా ఈ 3 స్టెప్స్ మిగతాయన్నీ ఆ తర్వాత ఆ తర్వాత. ఫస్ట్ ఈ 3 స్టెప్స్ అనేవి కంపల్సరీ ఒక ఇల్లు కట్టడానికి కంపల్సరీ ఈ 3 అనేవి కంపల్సరీ చేయాలి. అలాగే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా తయారవ్వాలంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌లా మనము సాఫ్ట్‌వేర్ రంగంలో సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్స్ ఈ 3 మంత్స్‌లో ఈ 3 స్టెప్స్ గనుక మీరు చేసినట్టయితే 100% ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా మీరు జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. అవి ఏంటి? ఫస్ట్ మంత్‌లో బిల్డింగ్ ద ఫౌండేషన్. ఫౌండేషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఫౌండేషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇటుక కట్టుకుంటూ రాయి మీద రాయి పెట్టి మనము ఫౌండేషన్‌ని బిల్డ్ చేసుకోవాలి. అదేంటా అని చెప్పి ఫౌండేషన్‌లో ఏమేం చేయాలి అని చెప్తే, ఒకటి అండర్‌స్టాండ్ వాట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఈజ్. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకోకుండా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. ఒకరైనా సరే అది 4 రోజులే ఉంటది. టెంపరరీ అనమాట. అది పనికి రాదు. కాబట్టి మనకి అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్రియేటింగ్ ద విజువల్ పార్ట్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ యూజర్స్ సీ అండ్ యూజ్. ఒక అప్లికేషన్‌ని ఒక ఇంటర్నెట్ బ్రౌజర్‌లో మనం ఒక అప్లికేషన్‌ని ఓపెన్ చేసి చూసినట్టయితే మనకు కనబడేది ఏదైతే ఉందో పార్ట్ అదంతా గూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ చేశారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే పని. అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుందాం. అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ప్రొడక్ట్స్ కనిపిస్తాయి, ఇమేజెస్ కనిపిస్తాయి. ప్రొడక్ట్స్ మనము క్లిక్ చేయంగానే ప్రొడక్ట్ డీటెయిల్ పేజ్ కనిపిస్తది. అక్కడ ప్రైస్ కనిపిస్తది. మనం అక్కడ ప్రొడక్ట్‌ని యాడ్ చేయంగానే కార్ట్ పేజ్‌కెళ్తాము. అక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. అక్కడ ప్రైస్ కనిపిస్తది. అక్కడ సమ్మరీ కనిపిస్తది. అక్కడ క్లిక్ చేయంగానే అది సబ్మిట్ కొట్టంగానే మనం బై చేయంగానే మన యొక్క కార్ట్‌లో పేమెంట్ పేజ్‌కెళ్ళటము. ఇయన్నీ గూడా ఏంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసే పని. మనకు కనబడేది. వెబ్‌సైట్‌లో మనకు కనబడే భాగమనమాట. రెండోది ఎసెన్షియల్ టూల్స్ యూ విల్ నీడ్. అంటే కొన్ని టూల్స్ ఉంటాయి మనకి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ గానివ్వండి, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ గానివ్వండి నేర్చుకోవాలంటే కొన్ని టూల్స్ అనేవి కంపల్సరీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలంటే ఇవన్నీ ప్రతి డెవలపర్ నేర్చుకోవాలనమాట. అవేంటంటే ఎడిటర్, టెక్స్ట్ ఎడిటర్ అని చెప్పేసి అంటారు. ఐడీఈ లేదా ఐడీఈ. టెక్స్ట్ ఎడిటర్ అంటే మనము కోడ్ రాసే అదొక టూలు. మనం కామన్‌గా అయితే మనం ఏం చేస్తామంటే నోట్‌ప్యాడ్‌లో రాస్తాము. మామూలుగా టెస్ట్ దీంట్లో రాస్తాము, నోట్‌ప్యాడ్‌లో రాస్తాము, వర్డ్ డాక్యుమెంట్ రాస్తాము. కానీ ఈ యొక్క అప్లికేషన్‌లో బిల్డ్ చేయడానికి, కోడింగ్ రాయడానికి మనకి అనువుగా కం క మనకి కంఫర్ట్‌గా ఉండేవి ఏంటంటే టెక్స్ట్ ఎడిటర్స్. అందులో ముఖ్యమైనది వీఎస్ కోడ్ అని చెప్పేసి ఉంటారు. విజువల్ స్టూడియో కోడ్.
ప్రెజెంట్ మనకి 90% డెవలపర్స్ వాడేది విజువల్ స్టూడియో కోడ్, విఎస్ కోడ్. ఇదొకటి మనం నేర్చుకోవాలి. ఎలా కోడ్ రాయాలి, దాంట్లో ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, దాంట్లో ఏమేమి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనం నేర్చుకోవాలి. బ్రౌజర్స్ గురించి నేర్చుకోవాలి. అసలు బ్రౌజర్ అంటే ఏంటి? బ్రౌజర్‌లో మనం ఏమేమి ఉంటాయి? ఎలా ఓపెన్ చేయాలి? దాంట్లో ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి? దాన్ని ఎలా కన్సోల్ చేయాలి? ఎలా డిబగ్ చేయాలి? బ్రౌజర్‌కి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం నేర్చుకోవాలి. ఆ తర్వాత వర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్. గిట్ నేర్చుకోవాలి. అంటే మనము ఒక అప్లికేషన్‌ను మనం తయారు చేయడానికి మనము సర్వర్ కనెక్ట్ సర్వర్‌లో మన కోడ్‌ని సెండ్ చేయటము, అలాగే బిల్డ్ చేయటము, అలాగే మనము పబ్లిక్‌గా అంటే వరల్డ్‌లోకి కనెక్ట్ అవ్వటం. పబ్లిక్‌గా అందరికి మన కోడ్‌ని చూడడానికి ఒక రిపోజిటరీ లాగా గిట్‌హబ్ అనేది ఉంటది మనకి. అక్కడ మన కోడ్‌ని పెట్టుకుంటే మిగతా వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటది. ఇలాగా ఈ యొక్క మినిమమ్ ఈ మనకి బ్రౌజర్స్ గురించి, డివైస్ గురించి, వర్షన్ కంట్రోల్ గురించి, గిట్‌హబ్ గురించి, టెక్స్ట్ ఎడిటర్ గురించి నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మూడోది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. బేస్. అసలు ఇది బేస్ మట్టం. ఒక బిల్డింగ్‌కి బేస్ మట్టం అనేది ఎలాగో ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనేవి అలాగా. బేస్‌మెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటేనే, గట్టిగా ఉంటేనే పైన ఎన్ని ఫ్లోర్‌లేసినా సరే బిల్డింగ్ అనేది గట్టిగా నిలబడుతది. బేస్‌మెంట్ కరెక్ట్‌గా లేకపోతే బిల్డింగ్ అనేది రెండో రోజే కూలిపోద్ది. ఇది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనేది ఈ యొక్క బేస్‌మెంట్‌ని, ఈ యొక్క ఫౌండేషన్‌ని మంచిగా నేర్చుకోవాలి ప్రతి డెవలపరు నేర్చుకోవాలి. ఎందుకంటే అసలు బ్యాక్ బోన్ అనమాట ఇది. మనిషికి ఈ వెన్నెముక ఎలాగా పనిచేస్తుందో, మనిషి నిలబడడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, అసలు మనిషి ఏదైనా చేయడానికి, మూవ్‌మెంట్ ఉండటానికి ఎలాగైతే ఈ బ్యాక్ బోన్ అనేది, వెన్నెముక అనేది మనకి ఉందో, అలాగే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ 3 అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ 3ని ఒక 1 మంత్‌లో కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది, మనం హార్డ్ వర్క్ చేస్తే. నెక్స్ట్ స్టే డిసిప్లిన్డ్ అండ్ ఆర్గనైజ్డ్. ఒక టైమ్ టేబుల్ ప్రకారం మనం వెళ్ళాలి. ఏదో పొద్దున వచ్చి సాయంత్రం దాకా చేశామా, చదివామా, కోడ్ రాసామా, అయిపోయిందా అలా కాదు. ఒక టైమ్ టేబుల్. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది చేస్తాను. ఇది మన థియరీ చూసుకుంటాను. ఆ తర్వాత నేను ప్రాక్టికల్స్ చేస్తాను. ఆ తర్వాత ఏదో ట్యుటోరియల్స్ చూస్తాను. లేకపోతే యూట్యూబ్‌లో వీడియోలు చూస్తాను. ఏదో ఒక టైమ్ టేబుల్. ఈ టైమ్ టేబుల్ మనకి ఈ టైం నుంచి ఆ టైం, ఈ గంట నుంచి ఆ గంట వరకు మనం ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ మొత్తం గూడా ఒక టైమ్ టేబుల్‌లో, ఒక కాలేజీ గాని, ఒక స్కూల్ గాని మనం చూసినట్టయితే మనకు టైమ్ టేబుల్స్ ఉంటాయి. ఈ 9 నుంచి 9:30, 10 వరకు మ్యాథ్స్ అని, 10 నుంచి 11 వరకు సైన్స్ అని, ఇలా క్లాసెస్ పీరియడ్స్ ఎలా ఉంటాయో, అలాగే మన యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో నేర్చుకోవడానికి స్ట్రిక్ట్‌గా, డిసిప్లిన్‌గా మనం ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నామంటే అది దానికి ఎలాంటి అవాంతరాలొచ్చినా సరే ఆ టైమ్ టేబుల్ చేంజ్ అవ్వకూడదు. దాని ప్రకారం మనం ఎళ్ళాల్సిందే. మనకెంత బిజీ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఊరికెళ్ళినా సరే మనము ల్యాప్‌టాప్ చేతిలో పట్టుకొని, బ్యాగ్‌లో పెట్టుకొని, ఎక్కడికి పోయినా ఆ టయానికి మనము అలా చేసుకుంటూ పోవాల్సిందే. లేకపోతే కుదరదు. స్పెండ్ 3-4 అవర్స్ డైలీ అండ్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్. అలాగ టైమ్ టేబుల్ ప్రకారం రోజు ఇన్ని గంటలని చెప్పేసి మనం కూర్చొని నేర్చుకోగలిగితే 1 మంత్‌లో బేస్ మట్టం అంటే ఫౌండేషన్ అనేది మనకి వచ్చేస్తది. నెక్స్ట్ సెకండ్ మంత్‌లో మనం ఎలా ఎళ్ళాలి? సెకండ్ మంత్ ప్లాన్ ఏంటంటే డీప్ డైవ్ ఇంటూ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ లైబ్రరీస్. బేస్ మట్టం నేర్చుకున్నాము. బేస్ మట్టం మొత్తం కట్టేసాము. ఇది గట్టిగా ఉంది. ఇక పిల్లర్‌లేయాల. పిల్లర్లు ఎయాలి. పిల్లర్‌లేయాలంటే ఏంటంటే దానికి ఏం కావాలా, గోడలు కట్టడానికి, పిల్లర్‌లేయడానికి మనకి ఏదో ఒక లైబ్రరీ గాని, ఒక ఫ్రేమ్‌వర్క్ గాని నేర్చుకోవాలి. జావాస్క్రిప్ట్‌లో ఒక లైబ్రరీ గాని, ఒక ఫ్రేమ్‌వర్క్ గాని, సీఎస్ఎస్‌లో ఒక లైబ్రరీ గాని, ఒక ఫ్రేమ్‌వర్క్ గాని, ఈ 2 అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌లో నేను వర్క్ నేర్చుకుంటాను, పని చేస్తాను, నేను బాగా ఎక్స్‌పర్ట్‌ని, నేను బాగా తోపుని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంటే లేదు. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అవ్వలేవు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా అవ్వలేము మనం ఎప్పటికి. ఈ యొక్క ఫ్రేమ్‌వర్క్స్‌లో రియాక్ట్ జేఎస్ గాని, యాంగులర్ జేఎస్ గాని, యాంగులర్ గాని, వ్యూ జేఎస్ గాని, అలాగే బూట్‌స్ట్రాప్ గాని, సీఎస్ఎస్‌లో టైల్‌విండ్ సీఎస్ఎస్ గాని, ఇంకా చాలా ఉంటాయి. మనకి మార్కెట్‌లో మంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మార్కెట్‌లో నడుస్తుంది ఏంటంటే బూట్‌స్ట్రాప్ లేదా టైల్‌విండ్ సీఎస్ఎస్. మెటీరియల్ యూఐ కూడా ఉంటది. టైల్‌విండ్ సీఎస్ఎస్ అయితే ప్రెజెంట్ ఎక్కువ డిమాండ్ ఉన్న సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్. ఇలాగా రియాక్ట్ గాని, యాంగులర్ గాని, వ్యూ జేఎస్ గాని.
ఇలాగ మనకి ఏదో ఒక జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీ గాని, లేదా సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీ గాని నేర్చుకోవాలి సెకండ్ మంత్‌లో. తర్వాత అండర్‌స్టాండ్ రెస్పాన్సివ్ డిజైన్. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? ఏ డివైస్‌కైనా సరే మొబైల్ గానివ్వండి, ట్యాబ్ గానివ్వండి, ఐప్యాడ్ గానివ్వండి, అది డెస్క్‌టాప్ గానివ్వండి, అది ల్యాప్‌టాప్ గానివ్వండి, పెద్దది గానివ్వండి, చిన్నది గానివ్వండి. ఆ డివైస్ తగ్గట్టు మనం తయారు చేసిన అప్లికేషను డిజైన్ అనేది మారిపోతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ ఉన్నాయండి. వాటర్ బిందెలో ఏస్తే బిందె ఆకారంలో ఉంటాయి. అదే బాటిల్‌లో ఏస్తే బాటిల్ ఆకారంలో ఉంటాయి. అదే గ్లాస్‌లో ఏస్తే గ్లాస్ ఆకారంలో ఉంటాయి. ఇలాగే మన డిజైన్ గూడా ఎక్కడ చూసినా సరే ఆ ఆకారంలోకి, ఆ డివైస్ యొక్క రూపంలోకి మారిపోవాలి. అడ్జస్ట్‌మెంట్ అయిపోవాలి. దానినే రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. అంతేం లేదు. ఇది అంతా సీఎస్ఎస్ నుంచే వచ్చేస్తది. ఇది సీఎస్ఎస్. మీరు సీఎస్ఎస్ నేర్చుకుంటారు కాబట్టి ఈ సీఎస్ఎస్‌లోనే మొత్తం వచ్చేస్తది. నెక్స్ట్ వెర్షన్ కంట్రోల్ విత్ గిట్‌హబ్ కంపల్సరీ నేర్చుకోవాలి. మనం ప్రాజెక్ట్‌లు బిల్డ్ చేయాలన్నా, ఆ ప్రాజెక్ట్‌ని మనము షేర్ చేయాలన్నా బయట వాళ్ళతో పబ్లిక్‌తో మనకి గిట్‌హబ్ అనేది కావాలి. ఇది ఏంటంటే సెకండ్ మంత్. థర్డ్ మంత్‌లో బిల్డింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ అప్లయింగ్ యువర్ స్కిల్స్. 1 మంత్ ఫస్ట్ మంత్‌లో బేసిక్స్ నేర్చుకున్నాము. సెకండ్ మంత్‌లో ఏదో ఒక లైబ్రరీ నేర్చుకున్నాము. ఏదో ఫ్రేమ్‌వర్క్ నేర్చుకున్నాము. గిట్‌హబ్ నేర్చుకున్నాము. అన్నీ నేర్చుకున్నాము. థర్డ్ మంత్‌లో ఏందయ్యా అంటే వాటిని మనము టెస్ట్ చేసుకోవాలి. వాటిని ఆ స్కిల్స్‌ని మనం నేర్చుకున్న 2 మంత్స్‌లో మనం నేర్చుకున్న ఆ యొక్క టెక్నాలజీని, ఆ యొక్క స్కిల్స్‌ని మనము వాడాలి. వాడటం అంటే ప్రాజెక్టులు తయారు చేయాలి. చిన్న ప్రాజెక్టులు ఫస్ట్ ఏం చేయాలా? బేసిక్ ప్రాజెక్ట్స్. చిన్న ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ తయారు చేయాలి. ఏముంటాయి చిన్న ప్రాజెక్ట్స్ అంటే పోర్ట్‌ఫోలియో, పర్సనల్ పోర్ట్‌ఫోలియో. నీకు సంబంధించిన పోర్ట్‌ఫోలియో నీ ఫోటో పెట్టుకో, నీ యొక్క కంటెంట్ పెట్టుకో, నీ గురించి రాసుకో. అది. నెక్స్ట్ టు డూ యాప్స్ అని చెప్పేసి అంటారు. ఇవాళ ఏం చేస్తాం? రేపు ఏం చేస్తాం? ఎల్లుండి ఏం చేస్తాం? ఇవాళ ఏం చేసాం? ఏం చేసేసి ఇంకా ఏం చేయాలి? టు డూ యాప్స్. చిన్న అప్లికేషన్స్ ఇలాంటివి చేయాలి. నెక్స్ట్ డీబగ్గింగ్ చేయడం నేర్చుకోవాలి. ఎర్రర్స్ వస్తాయి మనకి. అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్‌ని 100% వస్తాయి. ఎంత పెద్ద తోపుకైనా సరే ఎర్రర్స్ వస్తాయి. వాడు 20 ఇయర్స్, 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే ఎర్రర్స్ వస్తాయి. వర్క్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కామన్ అవి. మరి ఎంత పెద్ద తోపైనా వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. వాటిని మనము సాల్వ్ చేసే స్కిల్. డీబగ్గింగ్ చేయడం ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. వచ్చే ఎర్రర్స్‌ని మనం క్యాచ్ చేయాలి. ఫస్ట్ అది ఎర్రర్ ఎందుకొచ్చింది? ఎక్కడ వచ్చింది? అని చెప్పేసి క్యాచ్ చేయటము 90% క్యాచ్ చేయడంలోనే ఉంటది. 10% సాల్వ్ చేయడంలో ఉంటుంది. ఫస్ట్ క్యాచ్ చేయడమే మనకి టైం పడతది బాగా. ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ ఏపీఐస్. ఏపీఐస్ మనం డేటాని ఫెచ్ చేయటము ప్లస్ దాన్ని చూపించటం వెబ్‌సైట్‌లో. బ్యాక్ ఎండ్‌లో ఉన్న డేటాని ఫెచ్ చేయాలా ఏపీఐలో, దాన్ని చూపియాల. ఫ్రంట్ ఎండ్‌లోకి తీసుకెళ్ళి చూపియాల. బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొని ఫ్రంట్ ఎండ్‌లో చూపియాల. యూజర్‌కి చూపియాల. ఇది నేర్చుకోవాలి. ఇదంతా ప్రాజెక్ట్‌లో వస్తది కాబట్టి ప్రాజెక్ట్‌లు చేస్తే ఇయన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ జాబ్ అప్లికేషన్. ఒక రెజ్యూమ్ తయారు చేసుకోవాలా. జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలా. మనం చేసామో ఆ ప్రాజెక్ట్స్ చిన్న ప్రాజెక్ట్స్ గానివ్వండి, పెద్ద ప్రాజెక్ట్స్ గానియండి, మనం ఏం చేసామో నేర్చుకున్న తర్వాత అవి ఏం చేసుకోవాలా? మన యొక్క పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోవాలి. మన యొక్క ప్రొఫైల్‌లో పెట్టుకొని అలాగే మనం ఇంకేం చేయాలా? చిన్న కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి. నెట్‌లో వస్తాయి మనకి హ్యాకర్ ర్యాంక్ అని చెప్పేసి కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. దాంట్లో మనము రిజిస్టర్ అయిపోయి దాంట్లో ఏం చేయాలి అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే స్కిల్‌ని పెంచుకోవాలి. ఇలాగా ఈ యొక్క 3 మంత్స్‌లో ఈ 3 స్టెప్స్‌ని గనక వేస్తే ఎవ్వడైనా సరే ఫ్రంట్ డెవలపర్ అవ్వచ్చు. 100% అది గ్యారంటీ. ఒక టైమ్ టేబుల్ ప్రకారము ఇన్ని అవర్స్ అని చెప్పేసి, ఈ అవర్స్ నుంచి ఈ అవర్ వరకు మనము చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, కమిట్ అయిపోయి 3 మంత్స్ 90 డేస్‌లో ఒక సక్సెస్‌ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా నేర్చుకొని ఒక కంపెనీలో జాబ్ సంపాదించడం గ్యారంటీ. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.